పశ్చిమ నియోజకవర్గంలోని మహిళలు తమ సమస్యల పరిష్కారానికి మహిళా గ్రీవెన్స్ కు పెద్ద ఎత్తున వస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. స్థానిక శ్రీనివాసరావుపేటలోని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో జరిగిన మహిళా గ్రీవెన్స్ కు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ పారిశుద్ధ్యం, ఉపాధి కోసం, వీధి దీపాల కోసం ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని తెలిపారు. వైన్ షాపులు ఉన్న ఏరియాలో కొందరు ఆకతాయిలు మహిళలను వేధిస్తున్నారని తెలియడంతో పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి మంగళవారం మహిళా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రీవెన్స్ తో సిద్ధంగా ఉంది. మహిళలందరూ తమ తమ సమస్యల్ని చెప్పుకోవడానికి ఒక పరిష్కారం వస్తుందన్న ఆశతో ఈ యొక్క పశ్చిమ ఆఫీస్కి అందరు రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ అనేక మంది మహిళలు వారి సమస్యలతో ఇక్కడికి రావడం, వారి సమస్యలు విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి సమస్యను కూడా చాలా సానుకూలంగా వినడం, దానికి మా వంతుగా మేము ఏం చేయొచ్చు అని ఆలోచించడం జరుగుతూ ఉంది. దానికి వెంటనే పరిష్కారం లభించే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడికక్కడే సదరు అధికారులని నిర్దేశించి వాళ్ళకి ఈ యొక్క సమస్యని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. కొంత సమయాన్ని తీసుకునే పరిస్థితి ఉన్న సమస్యలన్నీ కూడా ఆ సమయం తీసుకొని ఫాలో అప్ చేస్తూ కూడా ఆ పరిష్కార దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇందులో ప్రధానంగా ఈరోజు భానుప్రసాద్ కాలనీ నుంచి స్థానికంగా ఒక బిర్యానీ పాయింట్ చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి మేమందరం ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాము ఆ చుట్టుపక్కల అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే సదరు అధికారులకు కూడా వాళ్ళకి మేము ఎండార్స్ చేయడం జరిగింది. మంచినీళ్ళు కొన్ని ఏరియాల్లో అరగంటకు పైగా రాని పరిస్థితి కనపడుతుంది అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దానికి కూడా అక్కడ దగ్గరలోని ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిశీలించమని కూడా చెప్పడం జరిగింది. శానిటేషన్ కూడా చాలా దారుణంగా ఆ ఏరియాలో ఉందని కంప్లైంట్ రావడం జరిగింది. వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్కి, సచివాలయం ఎమ్యూనిటీస్కి కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇవాళ సాయంత్రం కల్లా కూడా సమస్య మీద దృష్టి పెట్టి పరిష్కారం తీసుకొచ్చి మాకు మళ్ళీ చెప్తాము అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవి కాక ఎంతోమంది మహిళలు వాళ్ళ జీవనోపాధి కోసం ఈ 4 చక్రాల బళ్ళు కావాలి, టిఫిన్ బళ్ళు కావాలి అని చెప్పి మా దగ్గరికి అడగడం జరుగుతుంది. ఇదివరకే ఒక 10కి పైన ఈ తోపుడు బండ్లు మహిళలకు అందించడం, వాళ్ళకు ఉపాధికి ఊతంగా మేము నిలవడం వల్ల ఈరోజు అవి కావాలని అడుగుతున్న మహిళల శాతం కూడా ఎక్కువయ్యి ఈరోజు రావడం జరుగుతుంది. వారందరికీ కూడా P4 కింద ఎవరైనా దాతలు ఉన్నప్పుడు వారి ద్వారా వీళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రస్తుతానికి ఉన్నవి వారికి డిస్ట్రిబ్యూట్ చేసి ఇంకా కావాల్సిన వాటి కోసం మేము వాళ్ళ వివరాలన్నీ కూడా జాగ్రత్తగా సేకరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇంక ఇవి కాక ఆస్తి విషయాలుగా చాలామంది ఇబ్బంది పడుతూ ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులైన మహిళలు వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ ఇళ్ల స్థలాల్ని, వాళ్ళ ఇంటిని కబ్జాలు చేసి ఎంతోమంది దౌర్జన్యంగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల గురించి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సాధ్యమైనంత వేరే వాళ్ళతో కూడా మాట్లాడడం, లేదంటే సదరు పోలీస్ అధికారులకు ఈ విషయాన్ని అందజేసి సత్వరమే వాటి మీద పరిష్కారం తీసుకో